వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను కేబీహెచ్పి నేతాజీ పార్క్ అపోజిట్ రోడ్లో ఉన్నా. అసలు ఇది రోడ్ అనాలా, లేదంటే కాలనీ రోడ్ అనాలా, లేదంటే హాస్టల్ లేన్ అనాలా నాకైతే అర్థమవుతుంది. మీరే చూడండి ఒకసారి. ఇన్ జనరల్గా ఎవరైనా ఇల్లు ఉంది అని అంటే వాళ్ళ ఇంటి పేరో లేదంటే వాళ్ళకి నచ్చిన దేవుడి పేరుతో నిలయం అని రాసుకుంటారు. కానీ ఇక్కడ నిలయాలు ఇంటి పేరు లేడ కనిపించాయి. ఎక్కడ చూసినా కూడా మెన్స్ పీజీ లేదంటే విమెన్ పీజీ, ఈ హాస్టల్ ఆ హాస్టల్. ఇక ఇప్పుడు నేను వాళ్ళ హాస్టల్లో పేర్లు చెప్తే అది అడ్వర్టైజ్ చేసినట్టు ఉంటుంది. అందుకనే పేర్లు చెప్తలేను. అడుగడుగున హాస్టళ్ళు, అడుగు తీసి అడుగు పెట్టంగానే ఖచ్చితంగా హాస్టల్ తప్ప ఇంటి పేరు కనిపించదు, ఇంట్లో కూడా కనిపించారు. అట్లాంటి పరిస్థితి ఉంది. సో చెప్పడానికే ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్ పడుతున్న ఇబ్బందులు ఏందని చెప్తాం. ఎందుకు తెలుసా, ఈ హాస్టల్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమవుతుంది ఉంటే అని అనుకుంటారు కదా. ఉంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు మీకు చూస్తుంటారు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇన్ జనరల్గా ఇది ఒక రెసిడెన్స్ అని అనుకుందాం. ఇదంతా ఒక రెసిడెన్స్ ఏరియా ఉన్నప్పుడు ఇన్ని గనం వెహికల్స్ మనకు కనిపించవు. ఉన్న వెహికల్స్ రెంటర్స్ ఉంటే లోపల పార్క్ చేసుకుంటారు, లేదంటే బయట పార్క్ చేసుకుంటారు. ఇన్ని వెహికల్స్ నడుమ ఒక్క ఎమర్జెన్సీ ఎవరికైనా ఏమైనా అయింది అని అనుకోండి, అసలుకి ఇక్కడ అంబులెన్స్ వచ్చే పరిస్థితి ఉంటుందా? సరే ఓకే, అంబులెన్స్ పక్కన పెడదాం. అండ్ ఇన్ కేసు ఒక డ్రింకింగ్ వాటర్ రాలేదు, ఇక హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ సంగతి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, వచ్చినా ఎంతసేపు వస్తుందో తెలియదు. సో అట్లాంటి టైంలో ఎవరైనా ఒక వాటర్ ట్యాంక్ తెప్పించుకుందామంటే అసలు పాసిబిలిటీ అవుతుందా? పోనీ అది కూడా ఓకే, ఏదో చిన్నగా ఓ మన్మరాళ్ళదో లేదంటే పిల్లలదో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలి అని అంటే బయట ఒక చిన్న టెంట్ వేసుకోవాలన్నా లేదు, అట్లీస్ట్ ఒక గెస్ట్ వస్తున్నారు అన్న బయట రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? 100కి 0% ఉంది అది హాస్టల్స్ ఉండేది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడ చూస్తుంటే అర్థమవుతున్న సిచ్యువేషన్. ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్తో మాట్లాడదాం. నేను చెప్పేవి కొన్నే, కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కనీసం కంటి మీద కునుకు లేకుండా ఉంటుంది. ప్రశాంతంగా పడుకుంటే మధ్యరాత్రి ఉలికి పడే సిచ్యువేషన్స్. సో సార్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? అసలు నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఎవరిని కదిపినా 30 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్తున్నారు. 93 నుంచి నేను 33 ఇయర్స్. సో ప్రశాంతంగా ఉండే మీ రెసిడెన్సీ ఏంటి ఇట్లా అయిపోయింది అసలు? ఇదంతా డే బై డే చేంజ్ ఆఫ్ పాపులేషన్, అదొకటి. ఒకప్పుడు ఇక్కడ కొన్ని హాస్టల్స్ ఉన్నప్పుడే ఈ హాస్టల్స్ వాళ్ళంతా మేము అప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు ఇక్కడ టెంట్ వేసి అప్పుడు ఎంపీ సత్యనారాయణ రావు ఉండే, సర్వే సత్యనారాయణ, ఆయన వచ్చి వేసి అన్ని హాస్టల్స్ గురించి అడ్రస్ చేసి పబ్లిక్ గురించి అడ్రస్ చేసి ఏమన్నాడంటే, మరి మీరు ఓనర్స్ చెప్తున్నారు సరే, ఈ చదువుకునే బిడ్డలు ఎక్కడ ఉండాలి, ఉద్యోగం చేసే బిడ్డలు ఎక్కడ ఉండాలి, కానీ వాళ్ళ కొరకే ఈ పీజీ హాస్టల్స్, వాళ్ళని బ్రతకనియాలి, మనం బ్రతుకుదాం అని అప్పుడు చెప్పాడు ఒక లీడర్. ఇది ఎప్పుడంటే దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆయన పీరియడ్లో. అంటే లీడర్స్ ప్రమేయం లేకుండా ఈ హాస్టల్స్ తెరవడం లేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా. ఇంకొక పాయింట్, ఒకప్పుడు హాస్టల్స్ అనేవారు. హాస్టల్స్ అంటే అదేంటో కొంచెం ప్రాపర్టీ ట్యాక్స్లో ట్యాక్స్ వేసేవాళ్ళట. దాన్ని నేమ్ చేంజ్ చేశారు, పీజీ మెన్స్ హాస్టల్ అన్నాడు. పీజీ మీన్స్ క్లారిఫికేషన్ ఏంటంటే పేయింగ్ గెస్ట్. ఉదయం వస్తాడు సాయంత్రం పోతాడా అతను? కాదు కదా, పేయింగ్ గెస్ట్ అట. దీన్ని క్లారిఫై చేయడం వల్ల వాళ్ళకి ఏంటి, మరి వాళ్ళకు ట్యాక్స్ తగ్గుతుందా ఏందో అర్థం కాదు. మరి ఆ నేమ్ అయితే అన్నీ చేంజ్ అయింది, పీజీ పీజీ పీజీ. నేను అసలు తెలిసి ఉండు కదా అప్పుడు మొదలు ఏమనుకుందంటే, అరే పీజీ అంటే ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేటా అనుకునేవాడిని. కానీ తర్వాత క్లారిఫై చేసుకున్నాం, ఇంత ఇచ్చి ఈ రోజు వరకే అనుకో. పేయింగ్ గెస్ట్ అంటే పూట కూల ఇల్లు ఉంటాయి చూడండి, అలాంటిది దాని అర్థం. అంటే పూటకూల ఇల్లు పూటకూల అమ్మకు డబ్బులు ఊరికొకటే ఉంటుంది, అది ఊరికొకటే ఉంటుంది, కనీసం గల్లీకి ఒకటి కూడా లేదు కదా. 10 కాదు, ఒక వాడకు 9 ఇండ్లలో 18 ఇండ్లలో 9 ఇండ్లు పూటకూల ఇళ్ళే ఉన్నాయి. సార్ పూటకూల ఇల్లు అంటే పాపం వాళ్ళు మనం ఇచ్చింది తీసుకొని మనకి వాళ్ళు ఉన్న దగ్గర పెట్టి పంపించేది, కానీ ఇప్పుడు అది ఇది కూడా అట్లా లేదు కాదు. వీళ్ళు ఒక 10,000 వసూలు చేసి 2,000 అన్నం పెడుతున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు మా బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ డిస్మెంటల్ అవుతుందంటే ఒక హాస్టల్ యజమాని అక్కడ పోతాడు, కథం అడ్వాన్స్, ఈయన 10 లక్షలు ఇస్తా అంటే ఇంకో ఆయన వస్తాడు 20 అంటాడు. అక్కడ కూడా బేరం, మొత్తం మీద ఎక్కువ ఇచ్చిన వానికి ఓనర్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బిల్డింగ్. అంటే బిల్డింగ్ బిల్డర్ని ఆయన మాట్లాడతాడు, మధ్యన ఏది ఈ అధికారులు ఉంటారు కదా, అధికారులకు మధ్యన మీలాంటి విలేకరుల మధ్యన ఒక సయోధ్యకుడు ఉంటాడు, మీడియేటర్. వీళ్ళందరినీ
వాళ్ళందరికీ ఇంత అవుతుంది లంసం అని మాట్లాడుకుంటారు. మాకు అన్నీ అర్థమవుతుంది. అంటే మాతో నేను చెప్పారనుకోండి, మాకు తెలిసిందే, అరే ఎట్లా వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటారా ఏంటి అని అట్లా అనుకుంటే కాదు. వాళ్ళు మీడియేటర్గా ఉండి ఎవరికి ఎంత అందజేయాలని అందజేసి బిల్డింగ్ విత్తిన్ ఎంత 5 monthsలో చేతికి వచ్చేస్తుంది. వచ్చేసి కథం ఓపెనింగ్ అయిపోతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ ఓనరు గృహప్రవేశం చేయడు, ఈ హాస్టల్ పెట్టి ఆయనే గృహప్రవేశం చేస్తాడు. మళ్ళీ వాళ్ళందరి హాస్టల్ వాళ్ళని పిలుచుకుంటారు. యూనిటీ వాళ్ళ అసోసియేషన్ ఉంది కదా, ఆ విధంగా నడుస్తుంది. సరే, ఇక్కడ అందరికీ హాస్టల్స్ ఉంటే ఏమవుతుంది, వాళ్ళు బతుకుతారు వీళ్ళు బతుకుతారు కదా అని ఒక వర్డ్ చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. నిజంగా అది చాలా ఈజీయేనా? ఇక్కడ చాలా ఎంత బాధాకరమైన విషయం, ఆ విషయం చెప్పడం కాదు. వాళ్ళు బ్రతకడం అంటే ఉద్యోగస్తులు, దాంట్లో వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు, వానపల్లి వాళ్ళు చేసేవాళ్ళు పుడుతుంటే పర్వాలేదు. స్టూడెంట్స్ అంటే చదువు కొరకుంటున్నారు, వాళ్ళకి పర్వాలేదు. కానీ కొంతమంది ఏది వాళ్ళు ఏం పని లేకుండా ఉద్యోగం కొరకు వచ్చిన వాళ్ళు ఇక వేరే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళతోనే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి కాలనీ వాసులకు. ఏంటి సార్, ఏం సమస్యలు వాళ్ళతో? ఏం సమస్యలా ఏంటి, అసాంఘిక కార్యక్రమాలు. అది ఇప్పుడు ఈ లైన్ ఎంబడి చూస్తుంటాం, ఆడపిల్లల్ని ఎంబడేసుకొని ఒక్క బాయ్ 3 ఆడపిల్లలు వస్తారు, అదే అసాంఘిక కార్యక్రమం. మళ్ళీ అట్లా భుజాలను చేతులు వేసుకొని వాడు ఎట్లా వస్తారు, ఇంకా 2 మగపిల్లలు ఉంటే మధ్యన ఒక అమ్మాయిని వేసుకొని బైక్ మీద వస్తుంటారు. అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తుంటే అట్లా అనొచ్చు, కానీ ఈ ఏజ్ వాళ్ళకు కావచ్చు, కానీ ఇంకోరు మంచిగా ఉండే వాళ్ళకు మాత్రం అదొక చెడ్డ. అదైతే చాలా కష్టం అమ్మ. నేనైతే మేల్కొనే ఉంటాను దరిదాపు ఈ ఏజ్లో. ఏమవుతుందంటే వాళ్ళు పడుకుంటాం 10:30కో 10 గంటలకు, నువ్వు వార్తలు చూసి పడుకుంటాం. 12 గంటలకే ఏమవుతుందంటే ఈ బాంబుల సౌండ్ వినబడుతుంది. ఆహాకారాలు మీన్స్ అదే వీళ్ళు బర్త్డే చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సరే విజిల్స్ చేస్తారు. తర్వాత ఇప్పుడు మా ఇంటి పక్కన అవి 12 తర్వాత కూడా సౌండ్స్ వినబడుతుంటాయి, మాట్లాడుతుంటారు ఎవరో పిల్లలు. మరి బ్యాచిలర్సా లేకపోతే ఎవరో ఇట్లా జంటలుగా వచ్చినలా మేమేం డోర్ తీసే పరిస్థితి ఉండదు. తీసినా కానీ ఎలాంటి దృశ్యాలు కనబడతాయో మేము ఊహించలేం. కాబట్టి మందలించినా కానీ పోతారా ఆ టైంలో? లేదు అంటే వాళ్ళకి మీకు ఏందండి, మేమేం చేస్తున్నామండి అంటారు, అంతే. బాబు ఈ టైంలో బర్త్డే సెలబ్రేషన్ రోడ్ మీద అంటే డిస్టర్బెన్స్, ముందుకు పోండి అని గసిరేనా? అట్లాంటి అన్నట్టు వాటిలోనే వాళ్ళు బహిష్కరిస్తారు మమ్మల్ని, అన్నట్టు చూస్తారు, ఏహ్యంగా ఆశ్రయించుకుంటారు, మమ్మల్ని ఎంజాయ్ చేయనియరా అనేటువంటి విధంగా మమ్మల్ని చూస్తారు. అట్లా సరే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏంటి అసలు మీకు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అమ్మ అదే మీరు ఇంతకుముందు అన్నట్టు ఎవరన్నా వెహికల్స్ రావాలంటే కష్టం, చుట్టాలు వచ్చిన వాళ్ళకు. ఆటో తీసుకుంటే ఈ లైన్ కాకపోతే ఇంకో లైన్. ఎక్కువ వెహికల్స్ అటు సైడ్ రావాలంటే ఇప్పుడు మా లైన్ ఒకటి, మా వెనక లైన్లో ఎక్కువ వెహికల్స్ ఏవైతే హాస్టల్స్ లేని లైన్స్ ఉన్నాయో అందులో నుంచే వెహికల్స్ అదొకటి రవాణా డిస్టర్బెన్స్, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకు అదొకటి. సో కనీసం మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే పవర్, లేదంటే వాటర్, శానిటేషన్, ఇవే మెయిన్గా మనం చూసుకుంటాం అట్లీస్ట్. సో వాటికి సంబంధించి ఎట్లా ఉంది అసలు హాస్టల్స్ వచ్చిన తర్వాత? హాస్టల్స్ వచ్చినాక ఇప్పుడు ఏమైపోయిందంటే, సరే శానిటేషన్ కొంత ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ మధ్య లైన్ లేనప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉండేది. మధ్య లైన్లు వచ్చినాక శానిటేషన్ ప్రాబ్లం తగ్గింది, వాటర్ కూడా ఇంప్రూవ్ అయింది. అది ఒకటి డ్యూ టు మన అసోసియేషన్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ వల్లనే. వాళ్ళ దగ్గర కూర్చోవడం, ధర్నాలు చేయడము, మెయిన్ ఎండి వరకు పోవడము, ఇవన్నీ సంప్రదించిన తర్వాతే వాటర్ పెరిగింది. దానివల్ల ఏమవుతుంది, ఈ హాస్టల్స్ ఉండే రెసిడెంట్స్ కూడా సరిపోతున్నాయి. ఇక వాళ్ళలో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు రెసిడెంట్స్కి ఎవరైనా వాటర్ ట్యాంకర్ తెప్పించుకోవాలి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఈ వెహికల్స్ ఉండడం వల్ల మేము రామ్ అంటారు. అదే హాస్టల్ యజమానులకు వాళ్ళు తప్పకుండా వస్తారు. ఎందుకు డబ్బులు ఎక్కువనా? డబ్బులు ఎక్కువనే వాళ్ళు అది కమర్షియల్ వస్తుంది వాళ్ళకి. మనకేమో రెసిడెంట్స్కి ఏమొస్తుంది అంటే 550కి, వాళ్ళకి 850 అనుకుంటా కమర్షియల్. దాని కొరకు వాళ్ళు వచ్చేస్తారు. మొత్తం మీద వాటర్ ఫెసిలిటీ ఉన్నది, కరెంటు ఫెసిలిటీ ఉన్నది, రోడ్డు రవాణా ఫెసిలిటీ ఉన్నది, ఇది మెట్రో దగ్గర. కాబట్టి
ఈ ఫేజ్ 1 అండ్ 2లో మాత్రం ఎక్కువ హాస్టల్స్ వెలిసినాయమ్మా, అది మెయిన్ కారణం. అంటే ఇక్కడ హాస్టల్స్కి కంఫర్టా రెసిడెన్షియల్కి కంఫర్టా అది చెప్పలేదు మీరు. హాస్టల్స్కే ఫెసిలిటీస్ కంఫర్ట్. ఉన్నాయని చెప్పారు, అది రెసిడెన్షియల్కి కంఫర్టా లేదంటే హాస్టల్స్కి కంఫర్టా? హాస్టల్స్కే కంఫర్ట్ ఉన్నది మొత్తం. మరి హాస్టల్సే గవర్నమెంట్ వాళ్ళు కట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు యూనివర్సిటీలో హాస్టల్స్ ఎట్లా కడతారో అట్లా. ఇంకొకటి ఈ హాస్టల్స్ అడ్వైజ్మెంట్స్ కొరకు మా పార్క్ ఒకటి దోహదం చేస్తుంది. ఎట్లానండి, ఇప్పుడు ఎక్కడన్నా చెరువు దగ్గర ఇండ్లు కట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు చూడ అపార్ట్మెంట్స్, ఏంటి ఏమంటారు దాన్ని, లేక్ వ్యూ పాయింట్. ఇప్పుడు పార్క్ వ్యూ పాయింట్ అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మీకు మంచి గాలి, హాస్టల్స్కి మంచి గాలి వస్తుంది, మీకు చెట్లు ఉన్నాయి, గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, ఇట్లా ఇవి చెప్తున్నారు. సార్ మీరు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు? నేను 30 years అయిందమ్మా. సో అందరు 30 years అందరు అనుకున్నారా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు కాలనీకి? లేదమ్మా, అనుకోలేదు. అనుకున్నాం మేము. మీదికి చూస్తే పుల్లల బిల్ల ఉండేవి, లేకుండా అసలు ఇప్పుడు ఆ పుల్లల డబ్బులు కనిపిస్తున్నాయి ఎక్కడైనా చూస్తే? పిల్లలు లేదమ్మా, మావి కనపడుతున్నాయి, మాకు కనపడతలేవు. హాస్టల్ వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. రెండవది ఏంది, వాళ్ళు ఎట్లయితే డబ్బులు ఏదో విధంగా జీవనోపాధి ఎట్లా చేసుకుంటారో వాళ్ళ దాంట్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం క్రమశిక్షణ చేసుకుంటే మంచిది. అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అధికారం ఎవరికి ఉండదు. అవి కంప్లైంట్ ఎందుకంటే ఎవరికన్నా ఇబ్బంది కలిగితేనే ఎవరైనా పాయింట్అవుట్ చేయగలుగుతారు. అది వాళ్ళకేంది మనం చేయకూడదని, కానీ వాళ్ళకేంది ఇదంటే ఎట్లుందంటే 12 గంటలు నిద్రపోలేము. పటాకులు, బర్త్డేలు ఏమన్నా అడిగినామనుకో అందరు కలిసి వాళ్ళ మీద అటాక్, దాడి కూడా, దాడి జరగడం జరిగినాయి. మొన్న రీసెంట్గా ఇక్కడ అయినాయి. అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాం అనుకో, వాళ్ళు వస్తారు, ఒకసారి చూస్తారు, వెళ్ళిపోతారు, కంటిన్యూ ఉండలేరు కదా. అట్లా సో గతంలో అసలుకి ఇక్కడ హాస్టల్స్ అడుగు పెట్టినప్పుడు ఎట్లా ఉండేది? హాస్టల్స్ ఇక్కడ లేనప్పుడు ఎట్లా ఉండేది రెసిడెన్స్? ఇది ప్రశాంతంగా మాకు ఇక్కడ హౌస్ దొరికిందంటే ఏదో బంజరాల్స్ ఇల్లు దొరికినట్టు అనిపించింది అప్పట్లో మా సామాన్య జీవితాలకు. అట్లుండే ఇది. ఇప్పుడు అట్లా అంటే ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయటపడతామో అని ఆలోచిస్తున్నాం. అది మా పిల్లలు కూడా ఇబ్బంది పడతారేమో అని, చిన్నపిల్లలు అట్లా తయారైంది. డిసిప్లిన్ లేదు, వ్యక్తిగతంగా డిసిప్లిన్ లేదు. వాళ్ళకి డిసిప్లిన్ మనం ఎవరేం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తున్నారని వాళ్ళ దానికి ఒక టైం మెయింటైన్ పెట్టుకోవాలా. వాళ్ళకు ఈ టైం 9 to 9, 9 to 10 అట్లా పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళని కూడా మీరు కమాండింగ్ చేసే పవర్స్ ఉంటేనేమో బాగా. ఇష్టానుసారంగా ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పోనీ అని అంటే అందరికి ఇబ్బంది. సో నేతాజీ పార్క్ చాలా కష్టపడి కోర్టు కేసుల నుంచి గెలుచుకొని తెచ్చుకున్నారు. సో ఏంది ఆ పార్క్ పరిస్థితి మరి ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదమ్మా, ఇప్పుడైతే కొంచెం 80% పర్వాలేదు, కంట్రోల్లో ఉంది అని అనుకుంటున్నాము. ఇక భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. సో మళ్ళీ ఒక సెక్యూరిటీ పెట్టడం, మీరు పర్సనల్గా మీ కాలనీ వాళ్ళందరూ పెట్రోలింగ్ చేయడం. ఇంకోటి ఏమైందంటే మొన్న రీసెంట్లీగా మీరు వచ్చిన తర్వాత 2-3 నెలల నుంచి మున్సిపల్ వాళ్ళని ఇద్దరిని ఇస్తున్నారమ్మా, సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కొంత బెటర్, పర్వాలేదు. అంటే క్లీనింగ్ బెటరా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చి మనం అక్కడ సరదాగా గడిపే పరిస్థితి? ఇట్లా కూడా బెటరే, పర్వాలేదు. మున్సిపల్ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకుని ఇద్దరిని అపాయింట్మెంట్ చేశారు. ఉదయం 7 to 2, 2 to 7. పర్వాలేదు. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు పిల్లలు, సెక్యూరిటీ వాళ్ళు. మేము వాళ్ళకు కూడా సపోర్ట్గా చేస్తున్నాం. సో కొత్తగా రెసిడెన్షియల్ ఏరియాలో హాస్టల్స్ వస్తున్నాయి అంటే అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి సార్? ఎవరికి చెప్పాలి? సజెస్ట్ చేస్తారు? కొత్తగా అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర చాలా ఆక్యుపెన్సీ కనిపిస్తుంది హాస్టల్స్. ఇట్లాంటి రెసిడెన్షియల్ జోన్లోనే మళ్ళీ ఎవరైనా హాస్టల్స్ కొత్తగా పెట్టడానికి అడుగు పెట్టాలి అని అనుకున్నప్పుడు అక్కడ అసోసియేషన్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చూస్తూ అందులో గుంతలు పడ్డట్టు అవుతుంది. ఎవరైనా రెసిడెన్షియల్ వస్తుంది అంతే, చేయలేము. వాళ్ళకి ఏం సజెస్ట్ చేసినా వాళ్ళు పట్టించుకోరు. మా ఇల్లు మా ఇష్టం ఉంటుంది. కొన్ని అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఎప్పుడు బయటపడాలా అని ఆలోచిస్తారు. మీరు బయటపడ్డా కూడా అక్కడ ఎవరైనా రెంటర్స్ ఉండే సిచ్యువేషన్ ఉందా? ఉండదు. మీకు ఇంతకుముందు చెప్పే కదమ్మా, 60 గజాలలో 8 ఫ్లోర్లు వేసినావు. మరి ఏ విధంగా వేసినా అనేది ఆలోచించుకోవాలిగా. దాని డ్రైనేజ్ ఎక్కడ ఉన్నదే 12 feet డ్రైనేజ్, ఆ 12 inch డ్రైనేజ్. 60 అంటే ఎంతమంది ఉంటారమ్మా? ఒక ఫ్లోర్కు కనీసం తక్కువ 10 వేసుకున్నా 60 మంది ఉంటారు. మరి 36 మంది
వేసుకుంటే డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ, వాతావరణం ఎక్కడ, తాగే నీళ్ళు ఎక్కడ, లేకపోతే ఈ డ్రైనేజ్ ఎక్కడ వదులుతుంది, ఏం కావాలి, నాలాంటి వాళ్ళు ఇంకెక్కడ పోవాలి? వాళ్ళకు డబుల్ సోర్సెస్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, లేనోడు ఏం చేయాలి? అది ప్రభుత్వం చూసుకోవాలా, ప్రజలు చూసుకోవాలి, అది ఉద్యోగస్తులు చూసుకోవాలి. సామాన్య మానవుడు బాధపడుతున్నట్టే వాళ్ళ ద్వారానే. నా పేరు ఎల్ జాన్ మోయస్ అండి. నేను కూడా కేపీజీ వాస్తుని. మా ఫాదర్ పేరెంట్స్ వచ్చి ఒక 35 years అయింది. 87 నుంచి ఇక్కడే ఉంటున్నారు, 86 నుంచి సారీ. అయితే ఈరోజు చూసుకుంటే యాజ్ ఎ యూత్గా ఈరోజు మా పెద్దవాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడి ఎంతో కష్టంగా ఇది చేస్తున్నారు. యాజ్ ఎ యూత్గా నేను కూడా అంటే యూత్ అన్నప్పుడు అలా అన్నీ చేసాను, మేము కూడా చేసే కామెంట్ అనే ఫీలింగ్లో లేదు ఇప్పుడు. ఎందుకంటే మా ఎదిగే పిల్లలు, మా ఫ్యామిలీస్ ఇక్కడ అందరూ కూడా మా రెసిడెంట్స్ అందరూ కూడా మా ఫ్యామిలీస్గా భావిస్తాం కాబట్టి ఎదిగే పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు. మెయిన్ అంటే ఇప్పుడు హాస్టల్లో ఇప్పుడు ఈ రోడ్ నెంబర్ 2 ఉంది. రోడ్ నెంబర్ 2లో LIG 1 నుంచి 300 houses ఉంటాయి. ఆ రోజు KPHB కాలనీ స్థాపించినప్పుడు ఒక హౌస్కి ఒక 4 members చొప్పున 300 houseస్కి లైక్ 1200 members ఉండడానికి, నివాసం ఉండడానికి, ఫ్యామిలీస్ ఉండడానికి ఈ యొక్క కాలనీ స్థాపించడం జరిగింది. అలా LIGs ఒక ఆల్మోస్ట్ 1000 LIGs 1000 ఉంటాయి. EWS హౌజెస్ ఒక 2000 houses ఉంటాయి. అలా ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ ఒక ఇంటికి ఒక 4 ఉండే పరిస్థితిలో ఆ రోజు ఆ కాలనీ స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఒక్కొక్క LIGలో 6 floors 7 floors నిర్మాణం చేసి ఒక్క హాస్టల్కి వచ్చి 100 members ఉంటున్నారు. ఈరోజు చూసుకుంటే దాదాపు కాలనీలో LIGస్లో ఒక 400 hostels, EWSలో ఒక 200 hostels, MIGs HIGస్లో ఒక 100 hostels ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 600-700 హాస్టల్లో ఈరోజు KPHB కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 400 ఇల్లులు LIGs అంటే 40,000 people. ఈ రోడ్ నెంబర్ 2లో చూసుకుంటే దాదాపు ఒక 300 houses ఆల్మోస్ట్ 150 houses హాస్టల్సే ఉన్నాయి. అంటే 150 houses అంటే 15,000 people ఈరోజు నివాసం. దానివల్ల వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, అలానే ఎదిగే పిల్లలు ఇప్పుడు ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ లైన్లో చూసుకుంటే 18 houses ఉంటాయి. ఈ ముందు ఉన్నది మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు. అందరి మధ్యలో బర్త్డే పార్టీలు అనుకుంటూ నైట్ న్యూసెన్స్ చేయడం, తాగి అరవడం. ఇప్పుడే చూసుకుంటే మీతో మాట్లాడుతుంటేనే పైనుంచి ఎవరో అరుస్తున్నారు. మీరు కూడా చూశారు, మీరు లైవ్ ఎగ్జాంపుల్. ఇట్లా చూసుకుంటే ఎన్నో విధంగా ఇక్కడ బర్త్డే పార్టీస్ అనుకుంటూ నెక్స్ట్ పక్కన రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా పొలిటీషియన్ గెలిచినా ఓడిపోయినా సైకిల్ తీసుకుపోయి బండ్ల కట్టుకొని తీసుకెళ్ళిపోవడము, గ్లాసులు పలగొట్టడము, ఫ్యాన్లు మొన్న వైసీపీ ఓడిపోతే ఫ్యాన్లు బండ్లు కట్టుకొని తీసుకెళ్ళడము. నెక్స్ట్ ఆంధ్రాకి సంబంధించిన హీరోలు ఎవరైనా సినిమా హీరోలు బర్త్డే పార్టీ వస్తే ఆ హీరోలు కూడా ఈయన సెలబ్రేట్ చేసి ఈయన న్యూసెన్స్ చేస్తుంటారు. ఎవరికి పడుకోవడానికి ప్రశాంతంగా పడుకోవడానికి ఉండదు. అబ్బాయిలు ఒక హాస్టల్లో 100 మంది ఉంటారు. 90 members మంచిగానే ఉంటారు. అది అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానీ. ఎవరైతే 10 people దాంట్లో కొంతమంది ఖరాబ్ ఉంటారో వాళ్ళ వల్ల ఆ 90 members హాస్టల్ లేడీస్కి, అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ 10 మంది చేసేసే వాళ్ళ వల్ల. అంటే అందరూ చెడ్డ వాళ్ళు అనేది మేము అనట్లేదు, అందరూ మంచి వాళ్ళని కూడా అనట్లేదు. ఎవరైతే న్యూసెన్స్ చేస్తున్నారో వాళ్ళ వల్ల చాలా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. KPHB అంటే వరల్డ్ వైడ్ ఈరోజు KPHB అంటే ట్రోల్స్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మీరు కూడా చూస్తున్నారు. యాజ్ ఎ యూత్గా KPHB కాలనీలో మేము 1 కాలనీ 1 స్టాండ్ అనే నినాదంతో మొన్న వాయిస్ ఆఫ్ KPHB అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి మేము దీని మీద ఫైట్ చేసి మొత్తం పార్కింగ్స్ వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ అమ్మాయిల అన్నీ కూడా మేము వీడియోస్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి వీడియోస్ అన్నీ కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఒక్కొక్క వీడియోస్ 10 lakhs 15 lakhs పీపుల్ చూసి దాని మీద అధికారులు అందరూ కూడా, పోలీస్ అధికారులు అందరూ కూడా కమిషనర్ లెవెల్లో, అది స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళిపోయి CM లెవెల్ వరకు వెళ్ళిపోయి పార్కింగ్ విషయంలో అన్నీ కూడా పార్కింగ్ వెహికల్స్ అన్నీ దాదాపు 5th రోడ్లో ఒక 100 to 150 vehicles లిఫ్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ అధికారులు, అడిషనల్ DGP గారు, ACP గారు, CI గారు వచ్చి ఒక 20 మంది కానిస్టేబుల్స్ వచ్చేసి వెహికల్స్ అన్నీ లిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో ఒక 10 vehicles దొంగ బండ్లు దొరికాయి వాళ్ళకి. ఇట్లా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు గంజాయి అమ్ముకోవడానికి వస్తున్నారా, లేకపోతే డ్రగ్స్ అమ్మడానికి వస్తున్నారా, జాబులు చేస్తున్నారా, చదువుకోవడానికి వస్తున్నారా? ఈ యొక్క హాస్టల్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. అంటే 90 మంది మంచిగా ఉంటారు, ఈ 10 మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. దానివల్ల మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా కల్చర్ అంతా కూడా మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఆ వెహికల్స్ అలానే ఇప్పుడు చూసుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ 6 floors కడుతున్నారు, 7 floors యాజ్ పర్ నామ్స్ G+2A పర్మిషన్ LIGస్లో 111 square yardsలో. వీళ్ళు 6 floors 7 floors కడుతున్నారు. ఓకే, కట్టుకున్నారు, హాస్టల్స్ ఇచ్చుకున్నారు. ఉన్నవారు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఉన్నవారు
వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, లోన్స్ వస్తాయి, వాళ్ళు ఇల్లు కట్టుకొని టౌన్షిప్కో, మలేషియన్ టౌన్షిప్కో, లోదాకో, ఇంకొకరికో వెళ్ళిపోతున్నారు, గ్రేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ పీస్ఫుల్ ఉన్నారు. కానీ లేని వాళ్ళు, కట్టుకోలేని పరిస్థితి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ వచ్చిన ప్రాపర్టీ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళకి లోన్ లేని పరిస్థితి, వాళ్ళు అదే ఈ 18 మంది హాస్టల్స్ మధ్యలో వాళ్ళ లేడీస్ని బయటకు వస్తే చూడడము, టీజ్ చేయడము అన్నీ జరుగుతాయి. అన్ని విధాలు ఎవ్రీథింగ్ అన్నీ జరుగుతాయి. అన్నీ చూసుకుంటూ అదే భరించుకుంటూ కట్టెన్లు వేసుకుంటూ ఓన్ హౌస్ పెట్టుకొని కట్టెన్లు వేసుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు కేపీహెచ్బీలో దాపరించింది. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కట్టుకొని వెళ్ళిపోతున్నారు, లేనివాడు మాత్రం ఇక్కడ జీవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆంటీ ఉన్నారు, ముందు ఉన్నారు చూడండి, ఈ హాస్టల్ దగ్గర 18 హౌసెస్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక 5 to 6 హౌసెసే రెసిడెన్స్, మిగతా వాళ్ళందరూ కూడా హాస్టల్స్. అందరి ఇళ్ళలో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఖరాబ్ అయిపోతున్నారు. మేము అధికారులకి అన్నీ కూడా అధికారులకు తెలిసే జరుగుతున్నాయి, అధికారుల అండతనం జరుగుతున్నాయి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ మాట లెక్క చేయట్లేదు. అట్లీస్ట్ మీరు వాళ్ళని మందలిచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అసలు? మిడ్ నైట్స్ అదే చెప్తున్నారు కదా, బర్త్డే పార్టీస్ అని, క్రాకర్స్ అని, ఆ డిస్టర్బెన్స్ చేసినప్పుడు బయటకు వచ్చి మీరు మందలించినప్పుడు ఎట్లా ఉంటుంది? మేము ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు 10 years నుంచి మందలించుకుంటూ వస్తున్నాం. చాలా కేసులు మా మీద కూడా వేయడం జరిగింది, రివర్స్ కేసులు వేస్తారు. ఈరోజు చూసుకుంటే అబ్బాయిలు చెప్తే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది, చెప్తే వినే పరిస్థితి ఉంది. కానీ అమ్మాయిలు రివర్స్ అయిపోతున్నారు. నీకేం సంబంధం, నువ్వెందుకున్నావు ఇక్కడ, నీకేం సంబంధం, నువ్వెవరు అడగడానికి, నీ ప్రాపర్టీయా, నీ ల్యాండా, నీ రోడా అని మాట్లాడుతున్నారు. అమ్మాయిలే రివర్స్ అయిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. వాళ్ళకి ఏమంటే రైట్స్ ఉన్నాయి మాకు అంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ మేము చాలా ఫేస్ చేసినాము. చాలామందిని కొట్టడము, మేము బాధపడించడము, కంప్లైంట్ ఇవ్వడము. ఆల్రెడీ ఒక అమ్మాయి రీసెంట్గా ఒక 6 months 8 months బ్యాక్ మాకు తెలిసిన అన్న మాట్లాడితే, ఆ లేడీ ఆల్రెడీ రెడ్ లైట్ ఏరియా కదా, నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అంటారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. మేము ఈ కాలనీలో పుట్టి పెరిగినాము. ఈ కాలనీ కేపీహెచ్బీ కాలనీ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ కాలనీ. అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్ స్టేట్స్, ఆల్ కంట్రీస్ నుంచి ఇక్కడ నివసిస్తుంటారు. ఈ యొక్క పేరు మేము కాపాడుకోవడానికి ఈరోజు ఎంతో ప్రయత్నించి మేము యాజ్ అ యూత్గా అన్ని ఏరియాస్ నుంచి కేపీహెచ్బీ 1st phase నుంచి 15th phase వరకు అన్ని యూత్ అసోసియేషన్స్ని, అలానే అన్ని రెసిడెన్స్ అసోసియేషన్ని కంబైన్డ్గా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మేము కొన్ని పాయింట్ అవుట్ రేజ్ చేసుకొని, ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మేము వీడియోలు అన్నీ కూడా వైరల్ చేస్తే మాకు కూడా కొన్ని ప్రెజర్స్ వల్ల మేము కూడా ఇప్పుడు డౌన్ అవ్వడం జరిగినది. అంటే అధికారులకి అందరికీ కూడా తెలుసు, పోలీస్ అధికారులకు కానీ, ట్రాఫిక్ అధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు కానీ, లేకపోతే ఫైర్ అధికారులకు కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ నామ్స్ కూడా వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయరు. గ్రౌండ్ ఫ్లోర్ అనేది పార్కింగ్కి పెట్టాలా, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ పెట్టకుండా వాళ్ళు ఫుల్ డైనింగ్ పెట్టుకుంటారు, బైక్లు రోడ్డు మీద వదిలేస్తారు. బైక్లు రోడ్డు మీద పెడితే ఎమర్జెన్సీ సర్వీస్లో ఫైర్ యాక్సిడెంట్, రీసెంట్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక బండి ట్రాన్స్ఫార్మర్ కింద పెడితే బండి కాలిపోవడం, అది కూడా హాస్టల్ వదిలే బండి కాలిపోవడం జరిగింది. ఆ బండి ఫైర్ ఆల్మోస్ట్ 1 hour ప్రయత్నించినా సరే ఆ ఫైర్ ఆపడానికి లోకల్ లైట్స్ లాస్ట్కి వాటర్ వేసి లోకల్ ఆపాల్సిన పరిస్థితి. ఫైర్ ఇంజన్ రాదు. నెక్స్ట్ అంబులెన్స్ ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఇప్పుడు మీరే చూసుకోండి, అంబులెన్స్ రాని పరిస్థితి. నెక్స్ట్ ఇంకా ఏ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇంట్లో ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఏమంటారు ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళని నైట్ ఏమైనా షిఫ్ట్ చేయాలా, ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు నడుచుకుంటూ పోవడం తప్ప వేరే గత్యంతరం లేకుండా అయిపోయినది ఈరోజు. మేము అధికారులను కోరేది ఏంటంటే మీ ప్రెస్ వారి ద్వారా, వాళ్ళు హాస్టల్ వాళ్ళు మాకు ఎవరు వ్యతిరేకం కాదు, హాస్టల్ వాళ్ళు ఉండనియండి. కొత్తగా ఎవరైతే మీరు బిల్డింగ్స్ కట్టుతున్నారో పర్మిషన్స్ ఇస్తున్నారో వాళ్ళకి యాజ్ పర్ నామ్స్ వాళ్ళు ఉంటున్నారా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, పార్కింగ్ ఉందా లేదా చూసి అధికారులు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా పార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్, వాళ్ళ ప్రిమిసెస్లోనే పార్కింగ్ పెట్టుకునేటట్టు వాళ్ళకి మీ అధికారులందరూ కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన పార్కింగ్, ఒకవేళ వాళ్ళు రూమ్స్ ఉన్నా ఏది ఉన్నా దాన్ని డెమాలిష్ చేసి పార్కింగ్ చేసుకునేటట్టు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ ఒకటి. నెక్స్ట్ ఒక లైన్ ఉంది, ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ కలిపి ఒక 10-15 హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కలిపి ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఒక వాచ్మెన్ వస్తాడు. నైట్ 10 to మార్నింగ్ 6 వరకు ఒక వాచ్మెన్ని పెట్టుకుంటే వాడు ఆ బండ్లు ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో బండ్లు లోపల పెట్టేయడం కానీ, లేకపోతే టైం టు టైం 10:30 అయితే లాక్లు వేయించడం కానివ్వండి, ఇలాంటి బర్త్డే పార్టీలు కానీ, లేకపోతే అబ్బాయిలు అసహ్యంగా ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో అవన్నింటిని కూడా హాస్టల్ ఒక వాచ్మెన్ని పెట్టుకుంటే అతను వాచ్మెన్ కంట్రోల్ చేస్తాడు కాబట్టి
ఆ సెక్యూరిటీ వాచ్మెన్ అదే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ గార్డ్ కంట్రోల్ చేస్తారు. కాబట్టి మా యాజ్ ఎ రెసిడెన్స్ అసోసియేషన్గా యూత్ అసోసియేషన్గా మా డిమాండ్ ఏంటంటే అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చర్యలు తీసుకొని ఒక వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టడము, టైం టు టైం లాక్లు ఓపెన్ చేయడం, 10:30 అయితే క్లోజ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేయించాలని కోరుతున్నాము. ఎందుకంటే మీరు చూసుకుంటే మా వీడియోలు 1 కాలనీ 1 స్టాండ్ వాయిస్ ఆఫ్ కేపీహెచ్బీ వీడియో మీరు కూడా ఒకసారి సర్చ్ చేయండి. దానిలో అమ్మాయిలు రోడ్డు మీద మందు తాగుతూ తిరుగుతున్నారు. ఫ్రైడే సాటర్డే సండే అయితే వీకెండ్స్ అయితే రోడ్ల మీద మందు తాగేస్తుంటారు. ఇల్లీగల్ యాక్టివిటీ రోడ్ల మీద కూర్చుంటారు. ఎట్లా పడితే అట్లా ఇది చేస్తారు. వెనకాల అయితే కార్లలోనే అన్ని అసంఘిక కార్యక్రమాలు నడిపిస్తుంటారు. ఇట్లాంటి అన్నీ కూడా లోకల్ ఐడ్స్కి సాయంత్రం 6 అయితే ఎవ్వరు కూడా రెసిడెన్స్ చిన్నపిల్లల్ని తీసుకొని బయటకు రాలేని పరిస్థితి, చీకటి అయితే ఈ సిచ్యువేషన్ ఇక్కడ కాలనీలో. ఈ యొక్క అంటే హాస్టల్ వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తూ రెసిడెన్స్ అండర్స్టాండింగ్లో హాస్టల్స్ నడిపించుకోవాలి, టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఈ హాస్టల్ సరిపోనన్నట్టు ఇంత ఇబ్బంది జరుగుతుంటే కూడా కోలివింగ్ అని కొత్త ట్రెండ్ వచ్చింది, కోలివింగ్ హాస్టల్స్ అని. ఇక కోలివింగ్కి అసలు ఎంత దారుణం అంటే అది అసలు ఈరోజు సమాజం ఈరోజు ఇండియాలో ఉంటున్నామా, మనం అమెరికాలాగా దీన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఎవరు దీనికి అధికారులు అందరూ అంటే ఇప్పుడు మనకు పైసలు వస్తున్నాయి, మనం ఇంట్లో మనం వైఫ్ అండ్ హస్బెండ్ మన పిల్లలు మన ఫ్యామిలీ బాగుంది, మనం పైసలు సంపాదించుకుంటాం అనే కాన్సెప్ట్ తప్ప అసలు సమాజం ఎటుపోతుంది. అసలు కేపీహెచ్బీ అంటే ఈరోజు కోలివింగ్ అంటే ఇంకా ఏముందండి, అసలు పెళ్ళి అనే ఒక దీనికి మ్యారేజ్ లైఫ్కి దానికి మీనింగ్ ఏముందని చెప్పండి. పెళ్ళికి ముందే అన్నీ కోలివింగ్లో అన్నీ జరిగిపోతుంటే ఇంకా ఏముండదు చెప్పండి. అసలు ఈరోజు కేపీహెచ్బీలో వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు అంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలను కూడా రాలేని పరిస్థితి ఉంది. అంత దారుణమైన పరిస్థితి. కోలివింగ్ అనేది చాలా దారుణము. కోలివింగ్కి ఎవ్వరు కూడా పర్మిషన్స్ ఇవ్వద్దు. కోలివింగ్ అనేది మొత్తం నెక్స్ట్ జనరేషన్స్ని మొత్తం ఖరాబ్ చేసే స్పాయిల్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆ కోలివింగ్ అసలు కల్చర్ పోవడం కాదు, అసలు ఇంకా రేపు పెళ్ళి అవుద్దనే సిచ్యువేషను. అంటే కోలివింగ్ అంటే ఒకరి తర్వాత ఒకరు 6 నెలలకు ఒకరు సంవత్సరానికి ఒకరు మార్చేసి ఇంకా అమెరికా టైప్లో అయిపోతే ఇంకెందుకు మన భారతదేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మనం అసలు ఎటుపోతున్నాము అనేది వాళ్ళు కోలివింగ్లో ఉండేటోళ్ళు కూడా మినిమం కామన్ సెన్స్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏమన్నా అంటే ఫెమినిజము, మేము పైసలు సంపాదిస్తాం, మేము ఈక్వల్ అనే కాన్సెప్ట్లో పోతున్నారు. కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి మేడం, మనకు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే సారీ